హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 హౌస్లో వరుసగా టాస్కులు పెడుతూ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాడనే చెప్పవచ్చు. గత 3 వారాలుగా పెద్దగా టాస్కులు పెట్టని బిగ్ బాస్ ఈ వారం మాత్రం టాస్కులతో బెంబేలెత్తిస్తున్నారు కంటెస్టెంట్స్ని. ముఖ్యంగా ఈ వారం నామినేషన్స్కి టాస్కులే పెట్టాడు. ఇక కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ అయితే మంచి లగ్జరీ ఫుడ్ కోసం కూడా టాస్కులు పెట్టేయడం అయితే జరిగింది. ఇక మొదటి లెవెల్ టాస్క్లో ఫ్లోరా టీమ్ విన్ అయితే అయ్యింది. అయితే రెండవ లెవెల్ టాస్క్లో కూడా మరోసారి ఫ్లోరా టీం విజయకేతనం ఎగురవేసింది. ఈ రెండవ లెవెల్ టాస్క్లో భాగంగా బిగ్ బాస్ టైర్స్ టాస్క్ అయితే ఇచ్చారు. ఈ టాస్క్లో కూడా ఫ్లోరా టీం విజయం అయితే సాధించింది. దీంతో ఇప్పటికే ఫ్లోరా టీం మొదటి టాస్క్ విన్ అయిన నేపథ్యంలో పవర్ కార్స్లో నుంచి కంటెండర్ని సెలెక్ట్ చేసుకున్నారు. దీంతో పవన్ కళ్యాణ్ ఆల్రెడీ కెప్టెన్సీ టాస్క్ కంటెండర్గా నిలవడం అయితే జరిగింది. ఇక రెండో లెవెల్ టాస్క్ గెలవగానే బిగ్ బాస్ మీరు ఏ పవర్ కార్డ్ని ఇప్పుడు మళ్ళీ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు అని అడగగానే ఫ్లోరా టీం మెంబర్స్ అందరూ కూడా ఆలోచించి మేము ఇప్పుడు కిక్అవుట్ కార్డ్ని సెలెక్ట్ చేసుకుంటున్నాము అంటూ చెప్పడం అయితే జరిగింది. దీంతో కిక్అవుట్ కార్డు గెలుచుకున్న కారణంగా మీరు ఒక టీంని డైరెక్ట్గా ఎలిమినేట్ చేసేయచ్చు టాస్క్ నుంచి అంటూ చెప్పడం అయితే జరిగింది. దీంతో ఫ్లోరా టీంలో ఉన్న ఇమాన్యుయల్, పవన్ కళ్యాణ్, ఫ్లోరా ముగ్గురు బాగా ఆలోచించి భరణి టీంని ఎలిమినేట్ చేస్తున్నట్టయితే ప్రకటించడం అయితే జరిగింది. భరణి టీంలో భరణితో పాటుగా శ్రీజ అలాగే దివ్య కూడా ఉన్నారు. దీంతో ఈ వారం కెప్టెన్సీ రేస్ నుంచి భరణి, శ్రీజ, దివ్య ముగ్గురు అవుట్ అయ్యారనే చెప్పవచ్చు. అలాగే అంతకుముందు ఫస్ట్ లెవెల్ టాస్క్లో గెలిచిన సమయంలో తనూజాను కూడా టాస్క్ నుంచి అయితే అవుట్ చేయడం జరిగింది. దీంతో నలుగురు కెప్టెన్సీ రేస్ నుంచి తొలగిపోగా కెప్టెన్సీ కంటెండర్గా నిలిచాడు పవన్ కళ్యాణ్. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.